शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदं तम् उपास्महे। जय गजानन महाराज की। यस्यो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणार्थं सां सर्वतो जयमंगलम्। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुभ्यो नमः। हरि ओम्। करोमि त्वत्पूजां सपदि सुखदो मे भवो विधित्वं विष्णुत्वं दिशसि खलु तस्याः फलमिति पुनश्च त्वां द्रष्टुं दिवि भुवि वहन् पक्षमुगता अदृष्ट्वा तत्खेदं कथमिह सहे शङ्कर विभो। करोमि त्वत्पूजां सपदि सुखदो मे भवो। దుర్గుణాలన్నీ తొలగిపోయిన తరువాత, దురాచారాలు దుస్సావాసాలు సాంగత్యాలన్నీ వదిలిన తరువాత నిన్ను పూజిస్తున్నప్పుడు నా మనస్సు లగ్నమవుతున్నది ఇప్పుడిప్పుడే. రోజు నీ పూజ చేస్తున్నా కూడా నా సావాస దోషాల వల్ల నా బంధుత్వాలు మిత్రత్వాలు యాజమాన్యాలు దాసత్వాలు ఈ బంధాలన్నీ కూడా వారి గురించిన ఆలోచనలని నాలో సంచారం చేస్తూ ఉంటూ నిన్ను పూజిస్తున్నప్పుడు ఇవన్నీ వచ్చేస్తున్నాయి నాలో. ఇవన్నీ వదిలించుకోవడానికి చాలా కాలం పట్టింది నాకు. కరోమి తత్పూజాం సపది సుఖదో మే భవ విభో. నీ పాదార్చన సమస్త సుఖదాయకమైనటువంటిది, సమస్త శుభములకు ఆలవాలమైనటువంటి నీ పదపద్మార్చన ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు స్వచ్ఛమైన మనస్సుతో చేస్తున్నాను. కల్మషరహితమైనటువంటి మనస్సుతో నీ పాదార్చన చేస్తున్నాను పరమాత్మ. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో. సమస్త సుఖాన్ని ఇచ్చేది శివుడి పాదార్చన. పరమాత్మ పాదాలకి అర్చన చేస్తామా. ఆ పాదాలే పద్భ్యాం భూమి. ఈ భూమి అంతా ఆయన పాదమే. మనకి ఆధారం ఈ భూమే. ఈ భూమే అన్నము నీరు గాలి ఆకలి తృప్తి అన్ని కోరికలు తీరుస్తున్నంత ఇదే, అంటే ఆయన పాదమే. ఆ పాదార్చన చేయటం వల్ల నీ భావజాలాన్ని గమనిస్తున్నటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు నీకు విశ్వంలో ఈ సమాజం అంతా నీకు సహకరించేటువంటి ఒక వాతావరణాన్ని కల్పిస్తాడు. భగవంతుని పూజిస్తే ఏమొస్తుందంటే ఏమొస్తుందో నీకు చెప్పడు, పూజిస్తూ పో. వాడు గమనిస్తూనే ఉన్నాడు. వాడు విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్య ఫలమితి. ఆ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు నీ పదపద్మములను ఆరాధించి భక్తి శ్రద్ధలతో ఎంత గొప్ప పదవిని పొందారో. ఒకళ్ళకి బ్రహ్మత్వము, ఇంకొకళ్ళకి వైకుంఠము, సత్యలోకము వైకుంఠము. ఒకళ్ళకి విశ్వంలో సమస్త జీవరాశులను సృజించేటువంటి శక్తిని ఇచ్చారు, ఇంకొకళ్ళకి సమస్త జీవరాశుల్ని పోషించి భరించి పాలించేటువంటి శక్తిని ఇచ్చాడు. అంత గొప్ప వరం ఇచ్చాడు పరమాత్మ వీళ్ళకి. ఆ శివారాధన వల్ల కలిగినటువంటి లాభం అది. విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్య ఫలమితి. ఏం ఫలం దొరుకుతుంది శివారాధన అంటే? ఏమో ఫలం చూడు, కళ్ళెదురున్నదిగా. విశ్వంలో ఉండే సమస్త జీవరాశుల్ని సృజించేటువంటి ఒక వ్యూహాత్మక శక్తిని ఇచ్చాడు బ్రహ్మదేవుడికి. మన దగ్గర చాలామంది ఇంజనీరింగ్ చదువుకుంటారు కదా, మెకానికల్ ఇంజనీరు, కెమికల్ ఇంజనీరు, స్ట్రక్చరల్ ఇంజనీరు,
బోర్డు శాఖలు ఇంజనీరింగ్లో మనకి. కానీ ఇంజనీరింగ్ బ్రహ్మకున్నది ఏదైతే ఉందో 84 లక్షల శరీరాలు. ఆ శరీరం కొలత ఎంత ఉండాలి, దాని కాళ్ళు ఎన్ని ఉండాలి, దాని కళ్ళు, ముక్కు, చెవి, నోరు, శరీర ప్రమాణము, దాని ఆయు ప్రమాణము, దాని ఆహారం ఏమిటి, దాని సంతానం ఏమిటి, దాని ఆయు ప్రమాణం ఏమిటి, ఒక్కొక్క జీవికి కూడా ఆ డిజైను. బెస్ట్ ఇంజనీరు బ్రహ్మదేవుడు. పూర్వజన్మల్లో నువ్వు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకి అనుగుణమైనటువంటి దేహాన్ని ఇస్తాడు వాడు. బాడీస్ ఎలా తయారవుతున్నాయి శరీరాలు? నువ్వు పూర్వజన్మలో సత్కాలక్షేపము, భగవన్నామ శ్రవణము చేసావు, చక్కగా మంచి మాటలు విన్నావు, మంచి వాళ్ళ సాంగత్యం చేసావు, వేద మంత్రాలు విన్నావు, పురాణాలు విన్నావు, పెద్దలు చెప్తూ ఉంటే మంచి మాటలు 4 విన్నావు. ఆ విన్న నాలెడ్జ్ ఒకవైపును, రెండవది నీ చెవులు సత్కర్మల్నే స్వీకరించినాయి కాబట్టి చక్కటి అందమైన చెవులు వస్తాయి. డిజైన్లో ఉండేటువంటి విశేషం అది, బాడీ డిజైన్స్ అవన్నీ. లేకపోతే గాడిద చెవుల్లాగా, బుద్ధుడి చెవుల్లాగా ఇట్లా గుంజి చూడండి, ఒక్కొక్కరి చెవులు ఒక మాత్రం ఉంటాయి. ఆ చెవి ఆ మోడల్గా రావడానికి కారణం శ్రవణం. నువ్వు చక్కటి వార్తలు విన్నావు, నీ చెవి మంచినే స్వీకరించింది, చక్కగా ఉంటాయి నీ చెవులు తీర్చిదిద్దినట్టుగా. పరమాత్మకి నైవేద్యం పెట్టేటప్పుడు ముక్కుకి గుడ్డ కట్టుకుని నైవేద్యం పెట్టాలి, వాసన చూడకూడదు. వాసన చూడకుండా నిగ్రహించగలిగే శక్తి ఉంటే గుడ్డ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి సాధన ఏం లేదు కాబట్టి ముక్కు గుడ్డ కట్టుకుని నైవేద్యం పెడతాం మనం దేవుడికి. వాసన చూడకూడదు. పరిమళాలు భగవంతుడికి, పదార్థం మనకి. అలా భగవదారాధనలో ఒక ఇంపార్టెంట్ వర్క్ అది, భగవంతుడికి నైవేద్యం పెట్టడం. నీ ముక్కు వాసన చూడలేదు కాబట్టి ఆ ముక్కుని చక్కగా అవతల జన్మలో చక్కగా ముక్కు ఇస్తాడు. కోటేరు ముక్కలే ముఖానికి ముక్కే అందం. ముక్కు దెబ్బతింటే చెడలా ఒకటి చూడబుద్ధి కాదు. ఏ నడి ముక్కో, ఎత్తుగా ఉండేటువంటి ముక్కో, వంకర ముక్కు, ముక్కు పుటాలు, ఈ పుటాలకు వచ్చే ఎక్కువ లావుగా ఉంటే చూడబుద్ధి కాదు ముఖం. అందమైన ముక్కు రావాలి అంటే నువ్వు సత్కర్మలు చేయాలి అక్కడ. ఇలా గతంలో నువ్వు చేసిన కర్మలు అవయవాలుగా మారుస్తున్నాడు వాడు. మాతృగర్భంలో పడ్డప్పుడు నీ కర్మ ఫలానుసారంగా ఏ ఇంట్లో పుట్టారో కూడా ఇక్కడే ఉంటుంది. సత్కర్మలు చేసేవా, అన్నీ కూడా పుణ్యకార్యాలు చేసేవా, దానము, ధర్మము, క్షేత్రము, తీర్థము, పూజ, యజ్ఞము, శ్రవణము, మననము, నిధి, ధ్యాస, గురువు, గోవు, వేదము, ఇవన్నీ సత్కర్మల వైపు లాగుతుంది మనస్సుని. ఆ మార్గంలో ఉన్నావా? ఉత్తమమైనటువంటి సంస్కారవంతుల గర్భంలో పుడతావు, వాళ్ళ ఇంట్లో పుడతావు నువ్వు. అవేవి లేవా? ఎంజాయ్ లైఫ్ చేస్తావా? చెయ్యి, వద్దట్లేదు. బాగా ఎంజాయ్ చేసావా? ఆ శరీరం అయిపోయింది, ఆయుష్ అక్కడ. జీవుడు ఆ శరీరాన్ని వదిలేడా? నువ్వు ఓవర్గా ఎంత ఎంజాయ్ చేసావో ఓడి ఉపయోగించుకున్నావు కదా. ఇప్పుడు పరమ దరిద్రుడి కొంపలో పుడతావు. చాలీచాలని జీతంతో, చాలీచాల సంపాదనతో వాళ్ళ ఇంట్లో పుడతావు. అన్నిటికీ వెతుకులాటే. నీ బతుకులు నువ్వే తిట్టుకుంటావు, నీ తల్లిదండ్రులు తిడతావు, నీ చుట్టూ ఉన్న సమాజం తిడతావు. తిట్టడమే నీకు అలవాటు అయిపోతుంది, తిట్టుకుంటూ బతికేస్తావు. కారణం నీ కర్మలే నిన్ను వెంటాడతాయి, వదలవవి. ధర్మాధర్మములు మరణానంతరము కూడా జీవుడిని అనుసరిస్తాయి. నువ్వు చేసిన ధర్మము అధర్మము ఇవి రెండు నీ వెంట వస్తూనే ఉంటాయి. శరీరాన్ని కాదు, నిన్నంటి వస్తాయి. ఇలా నువ్వు గతంలో చేసిన కర్మలన్నీ కూడా దేహంలో ఉండేటువంటి భాగాలుగా మారుతాయి. ఇవన్నీ కూడా కర్మానుగుణంగానే ఉంటుంది శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తము దాని తగ్గట్టుగా. ఇలా
84 లక్షల రకాల జీవరాశులు, చీమ, దోమ, నల్లి, బల్లి, పిల్లి, ఒక్కొక్కటి ఒక్కో రకం. మళ్ళీ ఆ రకంలో కొన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్ల చీమలు ఉన్నాయో. కొంచెం చక్కెర వేయండి ఒక చోట, చక్కెర బెల్లం పెట్టండి కాస్త పిండి, ఒక 2-3 గంటల్లో కొన్ని వేల చీమలు వచ్చేస్తాయి ఇక్కడికి. ఆహార సేకరణ వాటికి, ఆహార అన్వేషణ వాటికి కొన్ని వేల చీమలు వచ్చేస్తాయి. ఆ చీమల పిల్లలు పాపం మెల్లిగా వస్తాయి, ఇవి వేగంగా పరిగెత్తారు తల్లి చీమలన్నీ కూడా. కొంచెం నీళ్లు పోయింది అక్కడ, ఆ చీమ దాటలేదు, ఆ నీళ్ళని కన్ఫ్యూజ్ అయిపోతుంది దాని దారి. చీమలు, పక్షులు, తెలియజ్ఞులు ఏవైతే ఉన్నాయో ఒకసారి వెళ్తుండగా దాన్ని గుర్తుపెట్టుకుంటాయి, అదే దారిలోనే వస్తాయి. బ్యూటిఫుల్ మెమరీ పవర్ ఉంటుంది వాటికి. ఆ దారిలో ఏదైనా ఆటంకం ఏర్పడితే చాలా కన్ఫ్యూజ్ అవుతాయి పక్షులు కానీ ఏదైనా సరే. అప్పుడు ఆ పిల్లలు కంగారు పడుతూ ఉంటాయి, తల్లిని వెతుకుంటూ, తల్లి పిల్లల్ని వెతుకుంటూ కంగారు పడుతుంటుంది ఆ చీమ. ఎర్ర చీమ, నల్ల చీమ, ఆ మామిడికి చెట్ల మీద ఉండే చీమ, గణేష్ చీమ. చీమల్లో 4 లక్షల రకాలు ఉన్నాయి చీమలు. మన చీమ అని పెట్టేసాం పేరంతే. మళ్ళీ ఆ నీళ్లు తుడిచిన తర్వాత ఆ చీమలు అక్కడిక్కడ తిరుగుతుండే పాపం. ఈ పిల్ల చీమలు కరెక్ట్గా తన తల్లి దగ్గరికే వెళ్తుంది. సృష్టిలో ఉండే రహస్యాలు, పరమాత్మ సృష్టి అంత అద్భుతంగా ఉంటుంది. మన కళ్ళకి చీమలన్నీ ఒకే మధ్య కనపడతాయి. మనకి ఏం గుర్తించలేదు, ఎంత భూతద్దం పెట్టుకున్నా కూడా మనకి ఆ చీమ ఈ చీమ వేరే సంగతే తెలియదు మనకి. కొన్ని లక్షల చీమల్లో వాటి పిల్లలు ఖచ్చితంగా ఆయా తల్లి దగ్గర చేరుతాయి అవి. ఇంత సున్నితమైన విశ్వరచన విధానం పరమాత్మ అంటే సామాన్యం కాదు. ఎందుకు భగవంతుడిని మనం ఆరాధిస్తున్నామంటే వాడి సృష్టి చాతుర్యం ముందు మన బ్రెయిన్ ఏమీ ఉండదు, నథింగ్. 4 బుక్కలు చదివి ఇంజనీరింగ్ చదివాను నేను, అది ఇది అని గొప్పలు కొడుతున్నాను. అవి చూడు ఎట్లా ఉంటుంది ఇంజనీరింగ్, ఎట్లా ఉంటుంది అది. తన తల్లి చీమ యొక్క కళ్ళు, ముక్కు, దాని తల, దాని శరీరము ఆ పిల్ల గుర్తుపడుతుంది. చీమలన్నీ ఒకే సైజులో ఉంటాయి. మళ్ళీ తల్లిని గుర్తుపడుతుంది, తల్లి కూడా తన పిల్లని గుర్తుపడుతుంది. ఏంటి తేడా, ఎలా గుర్తుపట్టింది? అన్నీ ఒకే మాదిరి ఉంటాయి కదా. మనుషులకైతే కొంచెం తెలుస్తుంది మనకి. మనుషుల్లో కూడా చూసుకోండి, అందరికీ ఉండేది ముక్కు, 2 కళ్ళు, చెవులు అవే. కానీ 800 కోట్ల మంది జనం కూడా వేరువేరుగానే ఉన్నారు. చిన్న మార్పు అంతే, వెంట్రుక వాసిలో ఉంటుంది మార్పు, గుర్తుపట్టేయచ్చు. అంత సూక్ష్మంగా ఉంటుంది విశ్వరచన, పరమాత్మ యొక్క అద్భుతమైన చాతుర్యం అది. వాటి శక్తి సామర్థ్యాలు అవన్నీ కూడా. అటువంటి సృష్టి చేసేటువంటి శక్తిని శివుడు బ్రహ్మకిచ్చాడు. శివుడిచ్చిన శక్తి అది. బ్రహ్మ నిత్యము శివారాధన చేస్తాడు. తృప్తుడైనటువంటి ఆ శివుడు బ్రహ్మకిచ్చిన వరం వేదం. శివుడి యొక్క నిశ్వాసం ఏదైతే ఉందో అదే వేదం. ఎవడు ధ్యానం చేస్తున్నాడో వాడికి మంచి ఆలోచనలు వస్తాయి. మెడిటేషన్ అని చెప్తున్నారు కదా. ఏంటి మెడిటేషన్ అంటే? ఇంద్రియాలన్నీ కదలకుండా ఉంచటమే మెడిటేషన్. ఏ ఇంద్రియము కదలకూడదు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, కన్ను, చెవి ఏమీ తెలియకూడదు. ప్రపంచంలో నువ్వు లేవు, నీలో ప్రపంచం లేదు. దాన్ని ధ్యానం అంటారు. ఆ స్థితిలో నువ్వు కూర్చోగలిగినప్పుడు పరమాత్మ యొక్క భావాలు నీలో సంచారం మొదలెడతాయి. ఆ స్థితిలో లేవు, కూర్చున్నావు చక్కగానే, నీ సంసారమే నీలో సంచారం చేస్తుంది. నీకు రావాల్సినవి, పోవాల్సినవి, నీ పిల్లలు ఏం చేస్తున్నారు, నేను ఎరాడిపిస్తున్నారు, నీ అప్పుల వాళ్ళు అన్నీ నీ సంసారం అంతా నీలో సంచారం చేస్తుంది. దాన్ని బయట పెట్టలేవు నువ్వు. నీ సంసారాన్ని నీలోంచి బయటికి తీసి అవతల పడేస్తే అప్పుడు పరమాత్మ సంచరిస్తాడు నీలో. అటువంటి ధ్యానం చక్కగా కూర్చొని బ్రహ్మదేవుడు చేస్తే తుష్టుడైనటువంటి ఆ ఈశ్వరుడు తన నిశ్వాసం ద్వారా వేద విజ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ వేదము విశ్వం ఎలా నడుస్తుంది, విశ్వానికి మూలమైన పదార్థం ఏమిటి, ఆ పదార్థానికి ప్రవృత్తి ఎలా ఉంటుంది, పదార్థం యొక్క ఆద్యంతములు ఏమిటి, ప్రయోజనం ఏమిటి, అన్ని వేదం చెప్తుంది. వేదంలో లేని బయట ఏముండదు. విశ్వాన్నంతా చక్కగా వివరించేటువంటి ఒక గైడ్ వేదం అంటే. అటువంటి విజ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చి సృజించేటువంటి సృజనాత్మకతని, ఆ శక్తిని ప్రసాదించాడు శివుడు. అలాగే
ఎన్నో లక్షల కోట్ల 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 జీవరాశులకి ముప్పొద్దులా చక్కగా మేపుతూ వాళ్ళని రక్షిస్తున్నవాడు విష్ణుమూర్తి, పరిపాలకుడు, రాజు. యావత్తు విశ్వానికి రాజు విష్ణుమూర్తి. అంత సామర్థ్యాన్ని ఇచ్చింది శివుడే. నిత్యము శివారాధన చేస్తూ ఉంటారు వీరిద్దరు కాబట్టి వారి పూజకి తపస్సుకి సంతోషించిన వారే వాళ్ళిద్దరికీ విధిత్వం విష్ణుత్వం దిశసి తస్యా ఫలమితి. వాళ్ళిద్దరికి ఇటువంటి ఫలాలు ఇచ్చావయ్యా పరమాత్మ. ఏంటి? కరోమి త్వత్ పూజాం త్వత్ పూజాం, నీ పాదాలు రక్షించడం వల్ల సపది సుఖదో మే భవ విభో, చక్కగా నీ పాదాన్ని పూజించడం వల్ల కలిగిన ఫలితాలు వీళ్ళు పొందుతున్నారు. కళ్ళెదురుగా చూస్తూనే ఉన్నాం కదా మేము. పునశ్చ త్వాం ద్రష్టం దివి భువి వహన్ పక్షి మృగత. మళ్ళీ ఇంకొకసారి నీ పదదర్శనం చేసుకోవాలని వాళ్ళిద్దరు కోరుకున్నప్పుడు అది కుదరలే. ఎందుకు కుదరలేదు? సంసారం వాళ్ళలో ప్రవేశించింది కాబట్టి. విష్ణువైనా బ్రహ్మైనా సరే వాళ్ళ సంసారం వాళ్ళదే. ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్ని సృజిస్తూ సృజిస్తూ బ్రహ్మకి తానేంటో మర్చిపోయాడు. సంసారం తాండవిస్తోంది బ్రహ్మలో. పరమాత్మ లేడు, సంసారమే ఉంది. బ్రహ్మ సంసారం ఇదంతా కూడా. విష్ణుమూర్తి అయితే ఇంతమందిని పోషిస్తూ పోషిస్తూ నానా సమస్యలు అయ్యాయి పాపం. ఇన్ని జీవరాశులకి అన్నం ఏర్పడాలి కదా. అక్కడ ఏ జీవి ఉపవాసం ఉండదు కదా. అన్ని జీవరాశులకి అన్నం ఎలా ఏర్పడుతోంది? విష్ణుమూర్తి పరిపాలనది. ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఆహారం, ఒక్కొక్క అంశం ఉంటుంది. ఒక్కొక్క దానికి అన్నిటికీ ఆహారం అందుతోంది. అన్నిటికీ ఆయుష్ పూర్తయ్యేంత వరకు శరీరాన్ని కాపాడుతున్నవాడు విష్ణుమూర్తి, రక్షకుడు. వీళ్ళిద్దరికీ కూడా మళ్ళీ శివపద దర్శనం చేసుకోవాలనేటువంటి కోరిక కలిగినప్పుడు కుదరలేదు. ఎందుకు? మనస్సు నిలకడగా లేదు కాబట్టి. సంసారంలో ఉన్నారు, వాళ్ళలో సంసారం ఉన్నది. ఎంత భగవంతుడు అయినా కూడా వాళ్ళని వదలట్లేదు సంసారం. పునశ్చత్వాం ద్రష్టం దివి భువి వహన్ పక్షి వృత్త. ఒకళ్ళు పక్షిగాను, ఒకళ్ళు మృగంగాను వరాహావతారం ఎత్తాను, ఇంకోళ్ళు హంసగా మారాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు శిరస్సు చూడటానికి వెళ్ళాడు. శివలింగం యొక్క శిరస్సు ఎక్కడుందో పోయిన ఊర్ధ్వలోకాల్లో ఎక్కడా కనపడలే. వరాహమూర్తి అవతారంలో విష్ణుమూర్తి భూమిని దొరుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడా కనపడలేదు. అలసిపోయారు అంతే తప్ప ఆ పాదాలు కనపడలేదు. ఏంటి అర్థం చేసుకోవాలి మనం? వాళ్ళు ఐశ్వర్యానికి తుష్టులై దాని యొక్క అనుభవంలో లీనమై ఉన్నారు. ఈశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని అనుభవంలో లీనమైపోయారు. పరమాత్మ గుర్తు లేడు వాళ్ళకి. ఎప్పుడో గుర్తొస్తే ఎట్లా కనపడతాడు నీకు? నిత్యము చేయాల్సిన కార్యం అది శివారాధన అనేది. ఆ మానేసరికి శివుడి పదదర్శనం కలగలే. ఎంత దుఃఖాన్ని అనుభవించారో ఆ బ్రహ్మ విష్ణువు. అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. శివపద దర్శనం దుర్లభమైంది. బ్రహ్మదేవుడే కావచ్చు, విష్ణువే కావచ్చు. ఇంద్రియాలు లగ్నమై పరమాత్మ యందు నిలపలేకపోయావో పరమాత్మ దర్శనం దుర్లభం. కూర్చుని ధ్యానం చేస్తున్నట్టు నటించకూడదు. ధ్యానం చేస్తున్నావా? లోపల నిన్ను నువ్వు గమనించుకో. నీ మనస్సు ఎక్కడుంది? నీ బుద్ధి ఎక్కడుంది? నీ చిత్తం ఎక్కడుంది? నీ ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి? నిన్ను నువ్వే పరీక్షించుకో. నీకే తెలుస్తుంది లోపల. ధ్యానం చేస్తున్నావా? సంసారం చేస్తున్నావా? కదులుతూ పని చేస్తున్నావా? కదలకుండా లోపల పని చేస్తున్నావా? ఇంద్రియాల లోపల మనసు పనిచేయకుండా ఉంచలేకపోతున్నావు కదా. అదే సంసారం అంటే. దీనికి విరుగుడు శివపదారాధన. నిత్యము శివారాధన విధి. నిస్వార్థంగా ఏమీ కోరకుండా శివుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి. గ్యాప్ ఇవ్వకూడదు. కాస్త ఐశ్వర్యం వచ్చేసరికి చాలిక పూజ చేయకపోయినా పర్వాలేదు అనుకున్నావు, ఇక్కడే వస్తుంది మళ్ళీ. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవిభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి. పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమగత అదృష్ట్వా తత్ఖేదం
కథమిహ సహే శంకర విభో. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ.